హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సంబంధించి అందరూ కూడా మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేస్తున్న మూవీ ఏదన్నా ఉంది అంటే అది పుష్ప 2 అనే చెప్పుకోవచ్చు. అయితే పుష్ప 2 మూవీ ఇప్పటికీ కూడా ఆగస్ట్ 15th రిలీజ్ కావాల్సింది, కానీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. బికాస్ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. అలాగే అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని రూమర్స్ అండ్ అలాగే కొంచెం అటు రెండు ఫ్యామిలీస్కి సంబంధించి బ్రేక్ రావడం వల్ల అటు సినీ ఇండస్ట్రీలో కూడా కొంచెం క్లాషెస్ రావడం వల్ల ఈ సంఘటన అయితే జరిగింది. అండ్ సుకుమార్ చెప్పుకొస్తుంది ఏంటి అంటే కొన్ని సీన్స్ నేను చూసిన తర్వాత నాకు నచ్చలేదు, నేను మళ్ళీ రీషూట్ చేద్దాం అనుకుంటున్నాను, మెయిన్ క్లైమాక్స్ సీన్స్ నేను రీషూట్ చేయాలనుకున్నాను, అందుకోసమే మేము షూట్ని ఇంకా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే మేము ఇవ్వలేము అని చెప్పారు. సో ఇక్కడి వరకు ఒక విధంగా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా షూటింగ్ అయితే ఆగిపోయిందంట. షూటింగ్ ఆగిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా సుకుమార్కి అక్కడ ఏదో యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ అందరూ కరెక్ట్గా పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన ఫోన్ ఎత్తేయడము, అప్పుడే మైక్ ఎత్తేయడం, ఇలాంటివన్నీ వినిపించినాయి. అయితే ఇలాంటి సమయంలో షూట్ ఆగిపోవడంతో ప్రతి ఒక్కరూ కూడా అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే ఉద్దేశంలో ఉన్నారు. మరి నిజంగా అక్కడ ఫైట్స్ నిజంగానే జరుగుతున్నాయా లేదా లేకపోతే సుకుమారే నిజంగానే షూట్ చెయ్యాలి అనుకోవట్లేదా ఏంటి అనేది ఫుల్ ట్రెండింగ్ టాపిక్గా నడుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ గ్లింప్స్ వదులుతున్న కొద్దీ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అటు సుకుమార్ అండ్ అలాగే ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా, మెయిన్లీ సుకుమార్ అయితే ఆయన షూటింగ్కి రెడీ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ వేరే కంట్రీకి వెళ్ళిపోయాడంట. సడన్గా ఏంటి అంటే ఫ్యామిలీతో పాటు ఆయన వేరే కంట్రీలోకి వెళ్ళడం జరిగిందంట. సడన్గా షూటింగ్ ఆపేసి వెళ్ళడంతో సుకుమార్ కూడా నేను కూడా లైట్ తీసుకుంటాను అనే ఉద్దేశంతో ఉన్నారంట. మరి ఈ సినిమా అసలు ముందుకు వెళుతుందా, థియేటర్ రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్ ఉన్న ఈ టైంలో ఇలా షూటింగ్ ఆపేయడంతో ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా ఒక విధంగా కొంచెం బాధపడుతున్నారనే అనుకోవచ్చు. మరి ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు వస్తే బాగుంటుంది, గేమ్ చేంజర్తో పాటు వస్తే బాగుంటుందా లేకపోతే నెక్స్ట్ ఎప్పుడైతే ఇంకా వేరే సినిమాస్ ఏవేవైతే ఉన్నాయో సంక్రాంతికి రావాలని కోరుకుంటున్నామని చెప్పేసి చాలామంది అంటున్నారు. అలాగే దివాళీకి కూడా వస్తే బాగుంటుంది. ఇలా ప్రతి ఒక్కటి ఒక్కదాని తర్వాత ఒకటి వినిపిస్తుంది. కానీ ఇక్కడ షూటింగే జరగట్లేదు అన్నప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది అయితే ఇంకా పెద్ద క్వశ్చన్ మార్కే అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రీ ప్రొడక్షనే కాలేదు. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అది ఇంకో 2-3 నెలలు పడుతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ వరకు పోస్ట్పోన్ చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.